ఏసుతో నా జీవితం అనే ప్రోగ్రాంకి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన. యేసయ్యా గొప్ప దేవుడా నీకు వందనాలు. శ్రేష్టమైన జ్ఞానంతో మీరు మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని వాక్యానుసారమైన జీవితాలనే అంశంలో భాగంగా మనం అనేక అంశాల గురించి చర్చించుకుంటున్నాం కదా. అంటే ఫుడ్ ఎలా షేర్ చేయాలి, ఫుడ్ ఎలా వాల్యూ ఇవ్వాలి, అలాగే దేవుని యొక్క సన్నిధిని మన బిడ్డల్ని ఎలా అలవాటు చేయాలి. అంతేకాదు సమాజంలో, సంఘంలో మనిషికి ఒక వాల్యూ ఉంది, మనిషిని మనిషిగా గుర్తించాలి. అంతేకాదు మనకి ఏదైనా హెల్ప్ కావాలంటే మనుషుల వైపు కాదు కానీ దేవుని వైపు చూడాలి. ఇలా అనేకమైన అంశాల గురించి మరి తెలుసుకుంటూ ఉన్నాం కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఈ రోజున అంటే ఈ యొక్క ఈ విషయాల్లో భాగంగా చూసుకుంటే సంకల్ప బలం అంటే మనం ఏదైనా సాధించాలని మనం అనుకుంటే దానిని ఖచ్చితంగా సాధించాలనే తృష్ణ, ఆశ కలిగినప్పుడు ఖచ్చితంగా దానిలో విజయాన్ని చూడగలమండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దానిలో భాగంగా చూసుకుంటే ఈ రోజున యవనస్తులైన బిడ్డలు మరి తల్లిదండ్రులు మరి ఖచ్చితంగా మన బిడ్డల్ని మనం ప్రోత్సహించే వారంగా, మోటివేట్ చేసే వారంగా, మనల్ని మనం మోటివేట్ చేసుకునే విధంగా మనం ఏం చేయాలంటే నన్ను బలపరచు అనేది నేను సమస్తము చేయగలను వాగ్దాన ప్రకారం నేను ఇది చేయగలను, ఇది సాధించగలను. అనేక మంది ప్రజలు ఏం చేస్తూ ఉంటారంటే నిరాశలోకి, నిస్పృహలోకి వెళ్ళిపోతూ ఉంటారండి. అయ్యో నేను ఈ చదువు చదవలేను, లేకపోతే నీ ర్యాంకు సాధించలేను, నేను ఈ ఉద్యోగాన్ని చేయలేను, లేకపోతే ఈ ఉద్యోగాన్ని సాధించలేను, లేకపోతే నేను ఉన్నతమైన జీవితాన్ని కలిగి ఉండలేను, ఉన్నతమైన శిఖరాలకి అధిరోహించలేను, లేకపోతే నా యొక్క వ్యాపారంలోనో నా జీవితంలో ఉన్న కష్టాల్ని నేను ఈ సమస్యలని నేను పరిష్కరించుకోలేనేమో అని ఎదురు చూసిన అంటే ప్రజలారా ఈ రోజున దేవుడు మీతో మాతో ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడుతున్నారు. అంటే ఈ సమస్యను కలిగిన ప్రజలందరైతే కూడా ఈ రీతిగా అంటే నాకు ఎన్నో సమస్యలు ఉన్నాయండి, నా వ్యాపారం అభివృద్ధి పొందట్లేదు, నా యొక్క జీవితంలో నా లైఫ్ అనేది నాకు ఒక అగమ్య గోచరంగా ఎటు చూసినా ఇబ్బందులు, శ్రమలు, ఇరుకులు, ఏదో ఎవరో ఒకరి ద్వారా నిందలు, అవమానాలు, లేకపోతే ఏదో ఒక సిచ్యుయేషన్, నాకున్న స్థలాన్ని కోల్పోతున్నాను, నాకున్న పరిస్థితులు కోల్పోతున్నాను, నాకున్న స్టడీస్ విషయంలో నాకు హెల్ప్ అనేది అందట్లేదు. అంటే చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ కూడా నాకు ఆటంకం కలిగించేవిగా ఉన్నాయి. కానీ అయినా సరే నిరాశలోకి, నిస్పృహలోకి వెళ్లకుండా మనం ఏం చేయాలంటే దేవుని వైపు చూడాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే అనేక మంది ప్రజలు ఎలా ఉంటారంటే ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయిపోతే విద్యార్థులు ఏం చేస్తూ ఉంటారండి, ఆత్మహత్య చేసుకుంటారు. లేకపోతే వివాహం విషయంలో ఎవరైనా అనుకున్న బాయ్ ఫ్రెండో, గర్ల్ ఫ్రెండో మరి తనకి అంటే మరి తనని నో చెప్పారనుకోండి, ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు. అంతేకాదు తమ అనుకున్న గోల్స్ వారు సాధించలేకపోతే ఏం చేస్తూ ఉంటారు, నిరాశ, నిస్పృహలకు వెళ్ళిపోయి ఇంక మాకు లైఫ్ లేదు అని చెప్పి ఎంతోమంది మరి నిరాశ, నిస్పృహలు కలిగిన జీవితాలు జీవిస్తూ ఉంటారు. మరి అలా ఉండడం దేవుని చిత్తమా? అలా ఉండడం దేవుని యొక్క చిత్తము కాదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఈ రోజున మనం ఎలా ఉండాలంటే నన్ను బలపరచు అనేది నేను సమస్తము చేయగలను వాగ్దానం ప్రకారం మనము ప్రతి విషయంలో కూడా స్టూడెంట్స్ అయితే నేను ఇది చేయగలను, చదవగలను, సాధించగలను, ఈ యొక్క ఉద్యోగాన్ని నేను సంపాదించగలను అని చెప్పి బిడ్డలైన వారికి మనం తల్లిదండ్రులైన మనము వారిని ప్రోత్సహించాలి, మోటివేట్ చేయాలి. అలాగే మన లైఫ్లో మన భర్తలు కానీ, బిడ్డలు కానీ ఏ వ్యసనాలతో కూడిన జీవితాన్ని జీవిస్తున్నా ఖచ్చితంగా వారిలో మనం మార్పు చూడగలమని చెప్పి ఎప్పుడైతే మనం ఒక పట్టుదల కలిగి ప్రార్థిస్తున్నామో ఆ ప్రార్థన వారి జీవితాల్లో ఏం చేస్తుందండి, మార్పు తీసుకువస్తుంది. అంటే సంకల్ప బలం, ఏదైనా సాధించాలనే తృష్ణ, ఆశ కలిగి ఉండి ఇది నేను చేయగలను అని చెప్పి మనల్ని మనం మోటివేట్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మనం దానిని సాధించగలమండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఈ రోజున నువ్వు ఏ స్టడీస్ విషయంలో మంచి ఉన్నతమైన ఉద్యోగాన్ని సాధించాలనుకుంటున్నావా, లేకపోతే మంచి ఉన్నతమైన పదవిని సాధించాలనుకుంటున్నావా, లేకపోతే నీ వ్యాపారంలో అభివృద్ధిని చూడాలనుకుంటున్నావా, లేకపోతే నీకున్న ప్రతి సిచ్యుయేషన్లో కూడా ఎదురవుతున్న ఆ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం అనేది పొందుకోవాలనుకుంటున్నావా? ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం ఒకటే, నన్ను బలపరచు అని నేను సమస్తము చేయగలన రీతిగా మనం ఏం చేయాలంటే ప్రార్థనలో వెనుగులాడే వారంగా ఉండాలి. అంటే మనం పట్టుదల కలిగి ప్రార్థించే వారంగా ఉండాలి. మన పట్టుదల ఏం చేస్తుందండి, ఆ కార్యాన్ని తప్పకుండా నెరవేరుస్తుంది. ఏ రీతిగా అంటే మరి ఒక పక్షి చూసుకోండి, ఒక అరణ్యంలో నా పక్షి తన గూట్లో మరి గుడ్లు పెట్టి అది పొదుగుతున్న సమయంలో, అది లేని సమయంలో సర్పం వచ్చి ఆ యొక్క గుడ్లని కూడా తినివేస్తూ ఆ యొక్క బిడ్డలు పొదగడానికి లేకుండా పోయేసరికి ఆ పక్షి ఏం చేస్తుందంటే ఆ యొక్క గూడును విడిచి సముద్రం దగ్గరికి వెళ్ళి ఆ యొక్క గుడ్లని కూడా పొదుగుతూ ఉంటుందండి. ఆ పొదుగుతున్న సమయంలో ఆ యొక్క సముద్రం ఆ యొక్క అలల ద్వారా ఆ యొక్క గుడ్లని కూడా తీసుకువెళ్ళిపోవడం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగా ఆ గుడ్లన్నీ కూడా సముద్రంలోకి వెళ్ళిపోయినప్పుడు అది దేవుణ్ణి ప్రార్థిస్తుంది. ఏ రీతిగా అంటే
దేవా చూసావా, నాకు ఈ యొక్క సముద్రం, నేను ఇక్కడ గుడ్లు పొదుగుతూ నా ప్లేస్లో నేనుండి గుడ్లు పొదుగుతున్నాను. ఈ గుడ్లు పొదుగుతున్న సమయంలో ఈ యొక్క సముద్రం నా యొక్క గుడ్లన్నీ కూడా తనలోకి తీసుకువెళ్ళిపోయిందని చెప్పి ప్రార్థించినప్పుడు, నువ్వు ఏదో ఒక హెల్ప్ చేయాలి, లేకపోతే నాకు ఏదో కార్యం చేయాలని చెప్పి అది పట్టుదల కలిగి దేవుని వైపు చూసినప్పుడు ఏం జరిగిందంటే ఆ యొక్క దేవుడు దానికి సమాధానం ఇస్తారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది మనుషుల వైపు చూడలేదు, కానీ దేవుని వైపు చూసి ఏం చేసిందంటే, దేవా నాకు సహాయం చేయండి, ఈ సముద్రం నా యొక్క బిడ్డలన్నింటినీ కూడా మింగివేసింది అని చెప్పినప్పుడు దేవుడు అప్పుడు అసలు నువ్వు ఎందుకు ఇక్కడ సముద్రం దగ్గర నీ యొక్క గుడ్లు పెట్టి పొదగడం ఏంటి, నీకు ప్లేస్ లేదా అని చెప్పి దేవుడు అడిగినప్పుడు, లేదు ప్రభా, అసలు నా ప్లేస్లో నేను ఉన్నాను, నా యొక్క స్థితిగతులు నేను ఇది అంటే నాకున్న ప్లేస్లో నాకున్న సిచ్యుయేషన్లో నేను చక్కగా నా యొక్క బిడ్డల్ని పొదుగుదామని, ఖచ్చితంగా నా బిడ్డల్ని చక్కగా నేను కళ్ళారా చూసుకుందామని చెప్పి నేను నా యొక్క గూట్లోనే పొదుగుతూ ఉంటే అపవాదిలా వచ్చి సర్పము ఏం చేస్తుందంటే గుడ్లని కూడా తినేస్తుంది. అందుకని నాకు ప్లేస్ కూడా లేకుండా అయిపోయింది. నేను అందుకని ఇక్కడికి వచ్చి పెట్టాను. ఇక్కడ చూస్తే ఈ ప్లేస్లో కూడా నన్ను లేకుండా నా గుడ్లని కూడా ఈ సముద్రం తీసుకువెళ్ళిపోయిందని చెప్పినప్పుడు, మరి ఆ సముద్రానికి దేవుడు ఆజ్ఞాపించి, సముద్రమా ఆ యొక్క పక్షి గుడ్లని కూడా తిరిగిచ్చే అన్నప్పుడు ఆ గుడ్లని కూడా తిరిగి ఇవ్వడం జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇక్కడ ఇది ఎందుకు చెప్తున్నానంటే, సంకల్ప బలం అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉండాలండి. అంటే మరి ఈ పక్షి ద్వారా మనం నేర్చుకుంటున్న పాఠం ఏంటంటే, మరి అక్కడ తనకంటూ ఒక ప్లేసు ఉన్నా సరే ఆ ప్లేస్ని ఇతరులు ఆక్రమించేస్తున్నారు, లేకపోతే దానికి ఒక సమస్య వచ్చింది, ఇరుకొచ్చింది, ఇబ్బంది వచ్చింది, తను ఒక బిడ్డల్ని గుడ్లు పెట్టి బిడ్డల్ని పొదిగి చక్కగా వాటిని చూడాలని తల్లి ఒక ప్రయత్నం అనేది చేస్తూ ఉంటే, ఆ ప్రయత్నం అనేది ఫలించకుండా అపవాదులుగా ఈ సర్పం వచ్చేసి వాటిని అన్నిటి కూడా తినేసి ఆ గూడు అనేది లేకుండా, అక్కడ ఉండాల్సిన సిచ్యుయేషన్ కూడా లేకుండా దానికి భయాన్ని పుట్టించింది. ఆ సిచ్యుయేషన్ బట్టి ఈ యొక్క పక్షి నిరాశ నిస్పృహలకు వెళ్ళిపోయిందా? నిరాశ నిస్పృహలకు వెళ్ళిపోలేదు, కానీ ఎలా అయినా సరే తన బిడ్డల్ని తను కాపాడుకొని తన బిడ్డల్ని మరలా తను పొదిగి తన బిడ్డల్ని చూడాలనుకునే ఆ ప్రయత్నంలో భాగంగా ఏం చేసిందంటే, సముద్రం దగ్గరికి వెళ్ళి అది చక్కగా గుడ్లు పొదుగుతుంది. ఆ సముద్రంలో దగ్గర పొదుగుతున్నప్పుడు సముద్రం అలల ద్వారా గుడ్లు లోపలికి వెళ్ళిపోతాయి కదండి. ఆ వెళ్ళిపోతున్న సమయంలో అది ఏం చేసింది, సంకల్ప బలం కలిగి ఉండి, అంటే అక్కడ పోగొట్టుకున్నాను ఇక్కడ పోగొట్టుకున్నాను అని చెప్పి అది నిరాశలోకి వెళ్ళిపోలేదు, కానీ ప్రార్థించింది, పెనుగులాడింది. ఎలా అంటే యాకోబు పత్రిక ఆదికాండము 24వ అధ్యాయం 24వ వచనం 32, 24 వచనం ఒకసారి చదువుకుంటే, యాకోబు వారిని తీసుకుని యాకోబు ఒక్కడు మిగిలిపోయిను, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడును, తాను అతని గెలవకునుడ చూసి తొడగుట్టు మీద అతన్ని కొట్టును. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడటం వల్ల యాకోబు తొడగూడు వాసులను ఆయన తెల్లవారుచున్నది గనక నన్ను పోనిమ్మనగా, అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయనని. నేను దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి యాకోబు గారు కూడా అంటే తన అన్న మరి అక్కడికి వెళ్తే మరి తనని చంపేస్తాడు, అంటే ఏషావు యొక్క ఆశీర్వాదాలు యాకోబు గారైన ఈయన మరి దొంగిలిస్తారు కదా, ఆ దొంగిలించిన స్థితిని బట్టి అయ్యో నన్ను నా అన్న చంపేస్తాడేమో, నేను బ్రతకాలి, ఈ యొక్క అంటే నేను అక్కడికి వెళ్ళి మరణించకూడదు, ఈ సిచ్యుయేషన్లో ఈ సమస్యలో నాకు ఎవరు పరిష్కారం అనేది చెప్పి ఆ యొక్క యాకోబు గారు ఆలోచించి తన భార్యని బిడ్డలని కుటుంబాన్ని తనకున్న ధనము అంతా సమస్త సంపదను కూడా ముందు పంపించేసి ఈయన ఒక్కడే మిగిలిపోయి ఆ రాత్రంతా కూడా పెనుగులాట అంటే ప్రార్థిస్తూ ఉంటారండి. సంకల్ప బలం అంటే నేను ఖచ్చితంగా బ్రతకాలి, ఖచ్చితంగా నేను నా అన్నతో సమాధాన పడాలి, ఖచ్చితంగా మా మధ్య సమాధానం ఉండాలి, ఖచ్చితంగా నేను జీవించి ఉండాలి అని చెప్పి, అంటే నా అన్న ఆశీర్వాదాలు నేను తీసుకున్నాను కదా, వాడు నా మీద ఏదో కక్ష కుట్రపూరితమైన క్రియలు జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా నేను అంటే ఈ భయంతో అతను వెనకడుగు వేసి పారిపోలేదు, కానీ ఈ సిచ్యుయేషన్ ఎదుర్కొని ఏం చేస్తారంటే యాకోబు గారు ఆ రాత్రంతా కూడా ఒక్కడే ఉండి ప్రార్థిస్తూ ఉంటారండి, పెనుగులాడుతూ దేవా నువ్వు ఆశీర్వదిస్తేనే కానీ అని చెప్పి పెనుగులాడు ప్రార్థించి, దేవుడు సరే నీ పేరేంటో చెప్పు అని అన్నప్పుడు యాకోబు అంటే నేను మోసగానయ్యా, నేను నా యొక్క అన్న
పరిస్థితిని అంటే నా అన్న యొక్క దీవులు నేను కొట్టివేశానని చెప్పి ఆయన తన యొక్క నిజమైన ఒప్పుకోలు పరిస్థితిని దేవునికి చెప్పినప్పుడు, సరే ఇక నుంచి నువ్వు యాకోబు కాదు ఇశ్రాయేలే అని చెప్పి దేవుడు ఆశీర్వదించడం జరిగిందని దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే నేను మరణిస్తానేమో, నా అన్న ద్వారా నేను నా అన్న యొక్క ఆశీర్వాదాలు నేను మరి దొంగిలించాను కదా, నేను మరణిస్తానేమో, మరణ భయం అనేది యాకోబు గారికి పట్టుకుంది. ఆ సిచ్యుయేషన్లో మరి నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోయి అవి బాగా మనం వెనక్కి వెళ్ళిపోదాం అని చెప్పి అనుకున్నారా? అనుకోలేదు. కానీ ఆ సంపదనంతా కూడా ముందు పంపించేసి తన వారందరినీ కూడా విడిచిపెట్టి తను ఒక్కడ దేవునితో ఒంటరిగా పోరాడి తన ఆశీర్వాదాన్ని పొందుకున్నారు. ఏ ఆశీర్వాదాన్ని అండి? జీవించి ఉండే ఆశీర్వాదాన్ని, తన అన్నతో సమాధానపడే ఆశీర్వాదాన్ని పొందుకున్నారు. ఈ యొక్క పక్షి కూడా మరి చూసుకుంటే తను మరి బిడ్డల్ని పొదిగి మరి చక్కగా పిల్లల్ని చూడాలనుకుంది. ఆ పిల్లల్ని చూసే క్రమంలో అపవాదిలాగా ఈ సర్పం వచ్చి ఆ గుడ్లన్నీ కూడా తినేస్తుంది. తన ప్లేస్ మరి తనకి ఆటంకంగా ఉన్న సిచ్యుయేషన్ బట్టి అది ఎంతో నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోలేదు. కానీ ఎలా అయినా సరే మరి మరలా తన ప్లేస్ని తను సంపాదించుకోవాలి, లేకపోతే తన బిడ్డల్ని మరలా నేను పొదిగి నా బిడ్డలు నేను చూడాలన్న ఆ సంకల్ప బలం తనని ఏం చేసిందంటే సముద్రం దగ్గరికి వెళ్ళి గుడ్లు పొదిగే స్థితిని ఆలోచన వచ్చి అక్కడ పొదిగిన సముద్రము మరి గుడ్లు తీసుకెళ్ళిపోతే ఆ సిచ్యుయేషన్లో దేవునితో యాకోబు గారు పెనుగులన్నట్లుగా మరి ఆ యొక్క పక్షి కూడా దేవుని ప్రార్థించినప్పుడు ఆ యొక్క దేవుడు ఆ పక్షికి సమాధానం ఇస్తారు. ఎలా అంటే ఆ యొక్క సముద్రం ఆ యొక్క పక్షి గుడ్లని తిరిగి ఇచ్చేటప్పుడు ఆ యొక్క పక్షి గుడ్లు, అంతేకాదు మరి ఏ యొక్క సర్పము నీ గుడ్లకి ఆటంకం ఉందో ఆ సర్పాన్ని మరి చంపివేయాలని ఆజ్ఞాపిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఆ సిచ్యుయేషన్లో మరి అది నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోలేదు. కానీ ఆ సిచ్యుయేషన్ బట్టి నన్ను బలపరచువా అని అందు నేను సమస్తము చేయగల వాగ్దానం పట్టుకొని పట్టుదల కలిగి ఏం చేసిందంటే, నేను ఇది సాధించగలను, ఖచ్చితంగా నా బిడ్డలను పొదగలను, నా బిడ్డలు నేను చూడగలను, ఖచ్చితంగా నాకున్న ప్లేస్ని నేను పోగొట్టుకోను అనే సిచ్యుయేషన్ని, ఆ సమస్యని ఎదుర్కొని ఒక సంకల్ప బలాన్ని కలిగి ఉండి ఏం చేస్తుందంటే ఆ పక్షి తన బిడ్డల్ని మరలా పొందుకొని మరి ఆ దేవునితో పెనుగులాడి ప్రార్థించిన యాకోబు గారి వలె దేవుని ప్రార్థించి తన బిడ్డలను పొందుకొని మరలా తన ప్లేస్ను సంపాదించుకొని తనకు అపకారం కల్పించే ఆ సర్పం నుంచి ఆ పరిస్థితులన్నింటిలో నుంచి కూడా తను విడుదల పొందుకొని మరి చక్కగా హాయిగా జీవించడం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇది ఒక చిన్న స్టోరీ లాంటిది. ఆ స్టోరీలోంచి మనం తీసుకోవాల్సిన నీతి ఏంటంటే, మనం ఏదైనా సాధించలేము, లేకపోతే మన చుట్టుపట్ల మనకి ఎన్నో సమస్యలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, ఎవరో ఒకరి ద్వారా మనకి నిందలు, అవమానాలు, మన దేవుని పరిచర్యలో ఎదగాలనుకున్నా, లేకపోతే ఉద్యోగాన్ని సాధించాలనుకున్న, ఉన్నతమైన విద్యను అభ్యసించాలనుకున్న, మంచి ర్యాంక్ సాధించాలనుకుని మన ప్రయత్నాలు మనం చేస్తూ ఉండగా మనకు అనేకమైన ఆటంకాలు ఎవరో ఒకరి ద్వారా వస్తాయి. అయినా సరే మనం ఏం చేయాలి? నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోవడం దేవుని చిత్తము కాదు. నన్ను బలపరచువా అనేది నేను సమస్తము చేయగలను అన్న రీతిగా పట్టుదల కలిగి మనల్ని మనం మోటివేట్ చేసుకోవాలి. తల్లిదండ్రులైన వారు బిడ్డలు మోటివేట్ చేయాలి, పెద్దలైన వారు యవనస్తులు మోటివేట్ చేయాలి. ఎలా అంటే మీరు ఇది చేయగలరు, సాధించగలరు, ఖచ్చితంగా మీకు ఈ యొక్క నష్టాలుండవు, కష్టాలుండవు, ఇబ్బందులుండవు, ఇరుకులుండవు, ఖచ్చితంగా వ్యాపారంలో అభివృద్ధిని చూడగలరు, ఖచ్చితంగా నీ భర్త మారతాడు, ఖచ్చితంగా నీ బిడ్డలు మారతారు, నీ యొక్క భార్య మారుతుంది, నీ యొక్క పరిస్థితులు మారుతాయి, నీవు ఖచ్చితంగా ఉన్నతమైన విజయాన్ని చూస్తావని చెప్పి ఎప్పుడైతే మనం ఇతరులు ప్రోత్సహించే మాటలు వారి పట్ల మనం ప్రోత్సహించే మాటలని కూడా వారి పట్ల మనం కలిగి ఉండి మనం వారిని మోటివేట్ చేస్తామో ఖచ్చితంగా వారి జీవితంలో ఆ విజయాన్ని పొందుకోగలుగుతారండి. ఎలా అంటే ఆ విజయాన్ని పొందుకోగలుగుతారు. అంతేకాదు మనం ఒకవేళ నిరాశ నిస్పృహలో వెళ్ళిపోతున్నా ఖచ్చితంగా నన్ను బలపరచువా అనేది నేను సమస్తము చేయగలను రీతిగా నేను ఇది చేయగలను అన్న రీతిగా మనల్ని మనం మోటివేట్ చేసుకుని నేను ఇది చేయగలను, సాధించగలను, నాకు ఎన్ని అవమానాలు కలిగినా, లేకపోతే ఎన్ని నిందలు వచ్చినా, లేకపోతే నా చుట్టూ ఉన్న సమస్యలు నాకు ఎంత వ్యతిరేకమైపోతున్నా సరే మనము దేవుని కలిగినో ఇది నేను చేయగలను అని చెప్పి ఎప్పుడైతే మనల్ని మనం మోటివేట్ చేసుకుంటామో ఖచ్చితంగా ఆ యొక్క సమస్యలో పరిష్కారం అనేది దొరుకుతుంది. కాబట్టి ఈ యొక్క మాటల ద్వారా నీ జీవితంలో ఏ సమస్యకైనా పరిష్కారం లేదని భావిస్తున్నావా? ఖచ్చితంగా నీ భర్త మారట్లేదా, నీ బిడ్డలు మారట్లేదా, లేకపోతే నీకు ఉద్యోగం రాలేదని చింత, లేకపోతే ఉన్నతమైన పదవి రాలేదని చింత కలిగి ఉన్నావా, లేకపోతే ఏదైనా సరే ఈ రోజున ఉన్నతమైన వ్యాపార విషయంలోనే కానీ, లేకపోతే ఏవైనా సరే నువ్వు దేని గురించి చింతిస్తున్నా, లేకపోతే దేని గురించి నీకు ఆటంకాలు కలుగుతున్నా ఆ సమస్యను బట్టి నువ్వేం చేయాలి?
పట్టుదల కలిగి ఇది నేను సాధించగలను, ఇది నేను చదవగలను, ఇది చేయగలను అని మనల్ని మనం మోటివేట్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా దానిలో విజయాన్ని చూడగలం. ఆ రీతిగా నీవు నేను ప్రతి ఒక్కరము కూడా ఉండి దేవుని సన్నిధిలో యాకోబు గారు పెనుగులాడినట్లుగా ప్రార్థించి పెనుగులాడి మన జీవితాల్లో ఆశీర్వాదాన్ని పొందుకోవాలని ప్రభు పేరిట ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను. ఈ మాటలు మీ జీవితాల్లో ఫలించలాగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. యేసయ్య గొప్ప దేవుడా నీకు వందనాలు. శ్రేష్టమైన జ్ఞానంతో మీ ప్రజలతో మీరు మాట్లాడారు. దీవించండి, ఆశీర్వదించండి, ఫలింపచేయండి. యేసు నామమున ప్రార్థన సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.